విజయవాడ దాటినప్పటి నుంచి ఒకటే దంచుడమ్మ అలాగా. మన దురంత ఎక్స్ప్రెస్ కోసం ఒక ముక్కలో చెప్పాలంటే టోటల్గా 1937 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ 6 జోన్లో 5 రాష్ట్రాల మీదుగా ఉన్న 4వ హాల్లో 3 ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యి ఒకటంటే ఒక హాల్ట్ కూడా తమిళనాడులో లేకుండా కర్ణాటక అయితే వెళ్ళిపోతాము మనము. ఫాస్టెస్ట్, ఫియర్లెస్, ఫ్లాలెస్. క్రూ అయితే చేంజ్ అవ్వట్లేదు కానీ కొన్ని చెప్పకూడదు, చెప్పను అనమాట. తర్వాత ఢిల్లీ సరాయ్ రోహిలా నుంచి బెట్నేర్ వరకు ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ చేయాలా వద్దని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే వార్ మూమెంట్ కదా. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం అయితే ట్రావెల్స్ అయిపోతున్నాం దురంతోలో. మనం హౌరా వరకు వచ్చాం కదా, సో బ్రిడ్జ్ కూడా చూపిద్దామని అయితే తీసుకొచ్చాను ఇక్కడికి మిమ్మల్ని అందరినీ. బ్రిడ్జ్ హిస్టరీ కానీ చూసుకుంటే ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి 1862లో అయితే ప్రపోజల్ పెట్టారు హౌరాని కోల్కతాని కలపడానికి హూగ్లీ రివర్ మీద. అండ్ 1936 నుంచి స్ట్రగుల్ చేస్తే 1942కి అయితే కంప్లీట్ అయిందనమాట. కాకపోతే అప్పటికి వరల్డ్ వార్ II జరగడం వల్ల 1943లో అయితే దీని ఇనాగరల్ అయితే చేశారనమాట. దీనికి రవీంద్ర సేతు అని పేరైతే పెట్టారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి ఇది క్యాంటిలివర్ డిజైన్ మీద అయితే ఉంటుందన్నమాట. బ్రాత్వైట్ అనే ఇంజనీర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని. ఈ బ్రిడ్జికి 1965లో రవీంద్ర సేతు అని పేరైతే పెట్టారు ఫర్ ద హానర్ ఆఫ్ పోయిట్ రవీంద్రనాథ్ ఠాగూర్. బ్రిడ్జ్లో టోటల్గా 26,000 స్టీల్ అయితే యూజ్ చేశారనమాట వితౌట్ నట్స్ అండ్ బోల్ట్స్. ప్రపంచంలోనే 3rd లాంగెస్ట్ క్యాంటిలివర్ బ్రిడ్జ్ ఇది. ఇది వచ్చేసరికి హూగ్లీ రివర్. హౌరా స్టేషన్ కనిపిస్తుందా మీకు? అక్కడ ఉందన్నమాట. స్టేషన్కి బ్రిడ్జ్కి 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. బ్రిడ్జ్ మీద వెహికల్స్ వెళ్తూ ఉంటే బ్రిడ్జ్ అయితే షేక్ అవుతుంది కొంచెం అలాగా. ఇంకా మనం స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి మన జర్నీని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసరికి 7:40 అవుతుంది అనమాట. మన ట్రైన్ వచ్చేసరికి 10:40కి. ఇంకా 3 అవర్స్ టైం ఉంది. ఈలోపు టిఫిన్ వచ్చేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన దురంత సిరీస్ని అయితే మీరైతే సక్సెస్ చేస్తారు అనుకుంటున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్లోని వ్యూస్లోని కొంచెం పుష్ అయితే ఇవ్వండి మన ఛానల్కి. బ్రిడ్జ్ మీద స్పీడ్ ఇండికేటర్ కూడా ఉందన్నమాట. స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 40 కన్నా ఎక్కువ వెళ్తే డేంజర్ అని చూపిస్తుంది. నేను వచ్చేసరికి బ్రిడ్జ్ మీద ఒక బ్యాక్ అయితే తీసుకున్నాను అనమాట. సైడ్ బ్యాగ్ ఇంటి నుంచి తీసుకొచ్చాను, అది అంత కంఫర్ట్గా లేదనమాట. బ్యాక్ తీసుకున్నాను 200 రూపీస్కి బ్రిడ్జ్ మీద. అండ్ బ్రిడ్జ్ మీద అయితే చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. మెయిన్గా సాధువులు. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడైతే. హౌరా రైల్వే స్టేషన్ అది. టైం చూసుకుంటే 7:50 అవుతుంది. మీకు కనిపిస్తుంది వచ్చేసరికి ఓల్డ్ బిల్డింగ్. అటుపక్క ఇంకోటి ఉంటుంది న్యూ బిల్డింగ్. స్టేషన్ బయట అయితే చాలానే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట. కానీ అంతగా చూస్తే మనకి అంత తినబుద్ధి అయ్యేది అనమాట. అంత కొంచెం నీట్గా ఉండరు. అండ్ మీకు కనిపిస్తుంది వచ్చేసరికి ఓల్డ్ క్యాబ్ రోడ్ అది. క్యాబ్స్ అయితే వెళ్తాయి స్టేషన్లోనికి. అండ్ ఇవి వచ్చేసరికి ఎల్లో కలర్ క్యాబ్స్ అనమాట. ఈ క్యాబ్స్కి బుక్ చేసుకోవాలంటే యాత్రి శాతి అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనం బుకింగ్స్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుని ఇక్కడికి రావాలన్నమాట. ఈ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గరికి. ఏసీ కానీ బుక్ చేసుకుంటే వైట్ కలర్ క్యాబ్ వస్తుంది. నాన్ ఏసీ బుక్ చేసుకుంటే ఇలా ఎల్లో కలర్ క్యాబ్ వస్తుంది అనమాట. ఐ గెస్ ఇట్స్ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ఈస్ట్ కోస్ట్ నుంచి సౌత్ ఇండియా వరకు ఒక ఎపిక్ ట్రైన్ రైడ్ అయితే చేయబోతున్నాం. అదొక దురంతో సిరీస్ అనమాట. ఇంకా నా బ్యాక్ సైడ్ చూస్తే అది ఓల్డ్ కాంప్లెక్స్ అండ్ న్యూ కాంప్లెక్స్ చూపిస్తాను చూడండి. నా బ్యాక్ సైడ్ ఉన్నది న్యూ కాంప్లెక్స్. హౌరా రైల్వే స్టేషన్ ఇది. మీకు కనిపిస్తుంది వచ్చేసరికి న్యూ కాంప్లెక్స్ అండ్ ఇది వచ్చేసరికి ఓల్డ్ కాంప్లెక్స్. స్టేషన్ బయట డిస్ప్లే బోర్డ్ అయితే పెట్టారు. మనకు అక్కడ ఫలక్నామా ఉంది 8:25కి. ప్లాట్ఫామ్ నెంబర్ 21 నుంచి డిపార్చర్ అవుతుంది. హౌరా స్టేషన్ కానీ చూసుకుంటే మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్. ప్రతి ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. ఫుడ్కి అయితే ఎలాంటి డోకా ఉండదు మనకి. హౌరా స్టేషన్లో అయితే వెయిటింగ్ హాల్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. ఒక 3 to 4 వెయిటింగ్ హాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎగ్జిక్యూటివ్ లాంచెస్ కూడా ఉన్నాయి. పర్ అవర్కి 50 చొప్పున అయితే తీసుకుంటున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద నేతాజీ ఎక్స్ప్రెస్ ఉంది. హౌరా నుంచి కాల్కా వెళ్ళేది. అది ఓల్డ్ కాంప్లెక్స్. ఓల్డ్ కాంప్లెక్స్లో 1 to 15 వరకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి హౌరా మెట్రో. అండ్ ఈ కాంప్లెక్స్లో 17 నుంచి 23 వరకు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. హౌరాలో టోటల్గా 23 ప్లాట్ఫామ్స్ ఉంటాయి.
అట్ లాస్ట్ వేసారా బాబు మన ట్రైన్ నెంబర్ 22 ప్లాట్ఫామ్ నెంబర్ 11:05కి ఒకసారిగా 22 అని చెప్పారు. సో ఫుల్ క్రౌడ్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 22కి వెళ్తున్నాం అందరము. అండ్ ఇది వచ్చేసరికి క్యాబ్స్ వచ్చేవే అనమాట. ఇది మన రేకిని WDG4 అయితే పుల్ చేసుకొస్తుంది. వన్ 2245 దురంతో ఎక్స్ప్రెస్. ఇదే అనమాట మన కోచ్ B2. మనది దురంతో కదా, అందుకే మనకు దురంతో కోచ్ వచ్చింది. మన ఒకరికే వచ్చింది B2, అదే మీ దురంతో కోచ్. ముందుకెళ్ళి లోకో చూసి వచ్చేద్దాం. ఈరోజు మనం చూసే లోకో వచ్చేసరికి ఇదే అనమాట, WAP 7 37061. దురంతో సిరీస్ని ఫస్ట్ తీసుకొచ్చింది వచ్చేసరికి మమతా బెనర్జీ గారు. ఆవిడ 2009లో రైల్వే మినిస్టర్గా ఉండేటప్పుడైతే దురంతో సిరీస్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ తీసుకొచ్చిన దురంతో వచ్చేసరికి సిగల్దా నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేది. ఇప్పుడు అది బెక్నేర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. మనం ఆ దురంతోను కూడా చేస్తున్నాము. అండ్ దురంతం తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఎక్కువ దూరాన్ని తక్కువ స్టాప్స్లో అండ్ తక్కువ టైంలో అండ్ డెస్టినేషన్ చేరడానికి అనమాట. దురంతో వచ్చేసరికి బెంగాలీ వర్డ్ అంటే మీనింగ్ వచ్చేసరికి రెస్ట్లెస్. మన దురంతో వచ్చేసరికి హౌరా నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా హౌరా నుంచి 11:50కి స్టార్ట్ అయింది. సో 1 hour 10 minutes డిలే సోర్స్ నుంచే. Ghaziabad WAP 5. హౌరా స్టేషన్ వచ్చేసరికి ఈస్టర్న్ రైల్వే జోన్లోకి వస్తుంది. స్టీల్ ఎక్స్ప్రెస్ టాటా నగర్ నుంచి హౌరా వస్తుంది. అక్కడ లాంగ్ షాట్లో హౌరా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఉంది. ఆ ట్రైన్ వచ్చేసరికి ముంబై నుంచి హౌరా వస్తుంది. నా సీట్ వచ్చేసరికి ఇది అనమాట 33 లోవర్ బెర్త్. మనకి రాగానే 2 వాటర్ బాటిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. జర్నీ మొత్తానికి 2 ఇస్తారు. ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలంటే కొనుక్కోవాల్సిందే. ఛార్జింగ్ సాకెట్స్ మాత్రం 2 ఇచ్చారు. మొత్తం కూపేకి 6 కాదు 8 మంది కూపేకి 2 మాత్రమే ఇచ్చారు. ఈ దూరం నాకు వచ్చింది వచ్చేసరికి సీట్ నెంబర్ 8 సైడ్ అప్పర్ వచ్చింది. కానీ ఎక్స్చేంజ్ అయితే తీసుకున్నాను అనమాట 33 లోవర్ బెర్త్. వాళ్ళే వచ్చి అడిగారు, మరి ఎందుకో మరి తెలియదు. అండ్ దురంతోలో వచ్చేసరికి ప్రైస్ టికెట్ ఫేర్ అనేది డైనమిక్ ప్రైస్ అనమాట. మన జర్నీ చేసే టైం దగ్గర పడే కొద్దీ ప్రైస్ అనేది కిందకి మీదకి అవుతూ ఉంటుంది. నేనైతే మార్చ్లో అయితే రిజర్వేషన్ చేసుకున్నాను. నాకైతే 3972 రూపీస్ అయితే పడింది. నియర్లీ 4000 రూపీస్ అయితే పడింది ఎండ్ టు ఎండ్ జర్నీ. ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12245. ఇది వచ్చేసరికి వీక్లీ 5 రోజులు ఉంటుంది. ఒక సోమవారం లక్షవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో మార్నింగ్ 10:40కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే 3:30కి అయితే బెంగళూరు అయితే చేరుకుంటుంది. అండ్ స్టాప్స్ వచ్చేసరికి 4 స్టాపులు. ఆ స్టాప్స్ వచ్చేసరికి
భువనేశ్వర్, విజయనగరం, విజయవాడ, రేణిగుంట, డైరెక్ట్గా బెంగళూరు. ట్రైన్ ఇనాగ్రల్ రన్ వచ్చేసరికి December 30, 2009లో అయితే అయిందనమాట. మనం ఈస్టర్న్ రైల్వే జోన్ నుంచి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లోకి వచ్చాము. మనం ఖరగ్పూర్ దగ్గరలో ఉన్నాము. ఖరగ్పూర్ డివిజన్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. స్కిప్పింగ్ ఖరగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. హిందీలో మాత్రం ఖడక్పూర్ అని ఉంటుంది, డాక్ కింద డాట్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఖరగ్పూర్ వచ్చే పని అయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఆ స్టాల్లో స్వీట్స్ తినండి. స్వీట్స్ అయినా హాట్స్ అయినా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఆ స్టాల్లో. నేనైతే చాలాసార్లు తిన్నాను. మీరు చూస్తుంది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఇక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట. ఐ మీన్ ఒకే ట్రాక్ మీద 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ దాకా ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ఇక్కడి నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇక్కడి నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనమాట. ఖరగ్పూర్లో వచ్చేసరికి అతిపెద్ద లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉంది అండ్ అతిపెద్ద వర్క్ షాప్ కూడా ఉంది. అండ్ ఖరగ్పూర్లో ఐఐటి ఖరగ్పూర్ కూడా ఉంది. ఆ ట్రాక్స్ ద్వారా స్ట్రైట్గా వెళ్ళిపోతే టాటానగర్ వెళ్ళిపోవచ్చు. మనం టువర్డ్స్ హిజిలీ వైపు వెళ్తున్నాము. హిజిలీ భువనేశ్వర్ లైన్ మంది. మనకి టికెట్ ఫేర్లోనే ఫుడ్ అనేది ఇంక్లూడెడ్ అనమాట. ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు లంచ్. చూద్దాం. మనకి ఫుడ్ వచ్చేసరికి చికెన్ కర్రీ, దాల్, పొటాటో ఫ్రై అండ్ వైట్ రైస్ అండ్ 2 రోటీ ఇచ్చారు అండ్ ఒక పెరుగు, ఒక పచ్చడి ప్యాకెట్. సాల్ట్ ఇవ్వలేదు ఇది. చికెన్ కర్రీ బాగుంది,
కొంచెం వేడిగా సర్వ్ చేస్తే బాగున్నాను. పప్పు కూడా బాగుంది అండ్ ఫ్రై కూడా బాగుంది, పర్లేదు, మేనేజబుల్. పూరి పాట్నా స్పెషల్ అది. స్లిప్పింగ్ కటక్ రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి 6 అవుతుంది. మనం భువనేశ్వర్కి 4:20కి వెళ్ళాలి. ఒక 435 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మన దురంతో అయితే తన ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చింది భువనేశ్వర్కి. 4:20కి రావాలి, 6:35కి వచ్చింది అనమాట. సో నియర్లీ 2 hours 15 minutes డిలే. అయితే సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి వచ్చాము.
భువనేశ్వర్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఒడిశా. దురంతోకి వచ్చేసరికి ఇక్కడ క్రూ అయితే చేంజ్ అవుతారు, లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్ చేంజ్ అవుతారు. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి డైరెక్ట్గా విజయనగరం తర్వాత విజయవాడ. విశాఖపట్నం అయితే వెళ్తే ఈ ట్రైన్ బైపాస్ చేసుకుని దువ్వాడ అయితే వెళ్ళిపోతుంది సింహాచలం నార్త్ నుంచి. మనం హౌరా నుంచి బెంగళూరు వెళ్ళాలంటే మినిమం ఈ ట్రైన్ అయినా 32 అవర్స్ అయితే టైం పడుతుంది. కానీ మన దురంతోకి మాత్రం 29 అవర్స్ పడుతుంది అనమాట. వెళ్ళొస్తాను మరి భువనేశ్వర్. సిఎల్దా పూరి దురంతోలో కలుద్దాం. భువనేశ్వర్ దాటిన తర్వాత మన స్పీడ్ అయితే ఇది అనమాట 123. ఇది వచ్చేసరికి డే 2 అనమాట. నైటే కాదు, నేను అటు నుంచి ఏం జరిగిందంటే వీడియోస్ సరిగ్గా రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మనకి వార్ మూమెంట్ కదా, ఆర్పిఎఫ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు కంటపడకుండా అయితే నేను వీడియోస్ తీయాల్సి వస్తుండేది. మధ్యలో 1-2 సార్లు వార్నింగ్ అయితే ఇచ్చారు అంతే. మనం చూసుకుంటే విజయవాడ దగ్గరలో ఉన్నాము. మన ట్రైన్ కన్నా ముందు అయితే ఇంకో ట్రైన్ అయితే ఉంది. ఆ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ గుడివాడ భీమవరం నుంచి వస్తున్నాయి. మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఫస్ట్ ఏసీ వచ్చేసరికి 1 ఉంటుంది, సెకండ్ ఏసీ 1 ఉంటుంది, థర్డ్ ఏసీ 6 ఉంటాయి, ఒక పీసీ ఉంటుంది ప్యాంట్రీ కార్, అండ్ స్లీపర్ క్లాస్ వచ్చేసరికి 11 ఉంటాయి, అండ్ ఒక సెకండ్ సీటింగ్ కోచ్ ఉంటుంది, అది కూడా రిజర్వేషన్. ఇందులో అయితే ఎలాంటి జనరల్ కోచెస్ అయితే ఉండవు ఇందులోని. వెల్కమ్ టు విజయవాడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZDA. ఇక్కడికి 4:20కి రావాలి, 6:20కి వచ్చింది. సో 2 అవర్స్ డిలే అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే నైట్ సింహాచలం నార్త్లో క్రూ అందరూ చేంజ్ అవుతారు కదా, వాళ్ళందరూ అయితే ఇక్కడ క్రూ అయితే చేంజ్ అయిపోతారు. ఇక్కడ మళ్ళీ కొత్త క్రూ వస్తారు. అలాగే విజయవాడలో వచ్చేసరికి అఫీషియల్గా 20 minutes హాల్ట్ అనమాట. మరి ఎంతసేపు ఆపుతారో చూడాలి. ఇక్కడ బాగుంది కాఫీ అయితే మాత్రం. డిపాచర్ అనౌన్స్మెంట్ అయితే వేస్తారు, 6:32కి డిపాచర్ అవుతుంది. సో 12 minutes మాత్రమే వేసారనమాట విజయవాడ రైల్వే స్టేషన్లో.
మన దురంతో అయితే విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి డైరెక్ట్గా రేణిగుంట. ఇంకా మధ్యలో స్టాప్స్ అయితే లేవు, డైరెక్ట్గా రేణిగుంటే. మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వచ్చాము. అండ్ హియర్ కమ్స్ కృష్ణా రివర్. ఇది ఫుడ్ ఒక ప్రైజెస్ అనమాట. మనం ఏమైనా కావాలనుకుంటే వెళ్ళి డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు. చూసుకుంటే ప్రెసెంట్ ఇప్పుడు ఫస్ట్ ఏసీలో ఉన్నాను. నేను ఎందుకు వెళ్ళానంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఫస్ట్ ఏసీలో అయితే షవర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను. స్థానం లేకపోతే అస్సలు ఉండలేను నేను. కోచెస్ కానీ చూసుకుంటే థర్డ్ ఏసీస్ అనమాట. మ్యాక్సిమం అయితే అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి బెంగళూరు వరకు. మా కోచ్తో కానీ కంపేర్ చేసుకుంటే మిగిలిన అన్ని కోచెస్ నీట్గానే ఉన్నాయి. మాది వచ్చేసరికి పాత దురంతో కోచ్. మనకు మార్నింగ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ప్రొవైడ్ చేశారు. ఈరోజు సాటర్డే కదా, సో నేను వెజ్ ప్రిఫర్ చేస్తాను. సింహపూరి ఎక్స్ప్రెస్ గూడూరు విజయవాడ. విక్రమ సింహపూరి. Skipping Ongole railway station.
స్కిప్పింగ్ టంగుటూరు రైల్వే స్టేషన్. కేరళ ఎక్స్ప్రెస్ తిరువనంతపురం నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్తుంది. ప్రెసెంట్ స్పీడ్ అయితే ఇదన్నమాట మంది. బాధుడురా నాన్న. స్కిప్పింగ్ కావలి.
విజయవాడ దాటినప్పటి నుంచి ఒకటే దంచుడమ్మ అలాగా. పెన్నా రివర్ స్కిప్పింగ్ నెల్లూరు రైల్వే స్టేషన్. కాచిగూడ నాగర్కోయిల్ స్పెషల్ 07436 and 35. ఇది వచ్చేసరికి రైల్ బ్రిడ్జ్ గూడూరు దగ్గరలో ఉంటుంది ఇది. గూడూరు అండ్ గైస్ మనల్ని అయితే గూడూరు స్టేషన్లో అయితే ఆపారు. ఇక్కడైతే స్టాప్ లేదు కానీ అయితే ఇక్కడైతే స్టాప్ చేశారనమాట. తెల్లారింటికే బిర్యానీ తీసుకొచ్చారు వీళ్ళు, అండా బిర్యానీ అంట. మనం కానీ చూసుకుంటే టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. ఇలాగా అటుపక్క లెఫ్ట్ సైడ్ అలా వెళ్ళిపోతే చెన్నై వెళ్ళిపోవచ్చు. మనం రేణిగుంట వెళ్ళి మనం అయితే టువర్డ్స్ రేణిగుంట వైపు వెళ్తున్నాము వయా శ్రీకాళహస్తి.
skipping Srikalahasti railway station. దూరంతో ట్రావెల్ చేసే స్టేట్స్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక. తమిళనాడులో ఒక స్టాప్ కూడా లేదు మన దూరంతోకి. ఈవినింగ్ బెంగళూరులో దిగిన తర్వాత యశ్వంత్పూర్కి వెళ్ళాలి. యశ్వంత్పూర్ నుంచి తుఫాన్ దూరంతో ఉంది. తుఫాన్ దూరంతో తర్వాత ఢిల్లీ సరాయ్ రోహిలా నుంచి బెకనేర్ వరకు ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ చెయ్యాలా వద్దని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే వార్ మూమెంట్ కదా. ఆ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి కడప నుంచి వస్తున్నాయి. మనం రాయలసీమ ఎక్స్ప్రెస్ చేస్తాము అదే రూట్లో నుంచి. వెల్కమ్ టు రేణిగుంట రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RU. ఇక్కడికి 11:20కి వచ్చిందనమాట. 9:50కి రావాలి మన ట్రైన్. అండ్ ఇక్కడైతే క్రూ కూడా చేంజ్ అవుతారు అనమాట. లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్, టీటీస్ అయితే చేంజ్ అవుతారు. అండ్ మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి డైరెక్ట్గా బెంగళూరు. మన దూరంతో ఒక హిస్టరీ కానీ చూసుకుంటే 11th March 2020లో LHBకి అయితే అప్గ్రేడ్ చేశారు. ఆ తర్వాత 10th August 2022లో అయితే ఈ ట్రైన్ ఒక స్టాప్ వచ్చేసరికి యశ్వంత్పూర్ నుంచి బెంగళూరుకి అయితే మార్చారనమాట. ఎగ్జాక్ట్గా 11:35కి రేణిగుంట జంక్షన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ ట్రాక్స్ కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ తిరుపతి వెళ్ళిపోవచ్చు. అలాగా తిరుపతి, చిత్తూరు అలాగే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే నేను టీటీతో అయితే మాట్లాడాను అనమాట. నేను హౌరాలో ఎవరినైతే చూసానో ఇక్కడ రేణిగుంటలో కూడా అతన్ని చూశాను అనమాట. అతను పిలిచి అడిగాను నేను, ఇదేంటిది మీరు క్రూ చేంజ్ అవ్వరా అని. కానీ రాజధానిస్కి, దురంతోస్కి, శతాబ్దికి, వందే భారత్కి అయితే సేమ్ టీటీనే ఉంటారంట ఎండ్ టు ఎండ్. అండ్ లోకో పైలట్స్, ట్రైన్ మేనేజర్లు మాత్రమే మారుతారంట. మార్కెట్ జరుగుతుంది అనుకుంటా రేణిగుంటలో. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి సదరన్ రైల్వే జోన్లోకి వెళ్తున్నాము. తమిళనాడులో మనకు ఒక స్టాప్ కూడా లేదు సదరన్ రైల్వేస్లోని. ఆ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఆ ట్రాక్స్ ద్వారా అలాగే వెళ్ళిపోతే అరకోణం వెళ్ళిపోవచ్చు. మనం ఇలా టువర్డ్స్ కాట్పాడి వెళ్ళిపోతున్నాము. మనం వచ్చేసరికి అరకోణం బైపాస్ లైన్లో ఉన్నాము. మనకి రెడ్ సిగ్నల్ పడింది. మనమైతే ప్రొసీడ్ అయిపోతున్నాం. మనం అరకోణం బైపాస్ లైన్ నుంచి కాట్పాడి వెళ్ళి మెయిన్ లైన్లోకి అయితే మీట్ అవుతాం. ఇక్కడ అక్కడ చూసుకుంటే మనకి చాలా కార్లు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. హోండా కంపెనీ కార్స్ అవి.
ఆ డీజిల్ లోకోమోటివ్ పక్కన అయితే కార్ క్యారియర్ ఉంది. WDS6. కార్ క్యారియర్. చిట్రీ అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. ప్రెజెంట్ మన స్పీడ్ అయితే ఇది మ్యాక్సిమం 120 అయితే మెయింటైన్ చేస్తున్నారు. పొన్నై రివర్. సేవూరు రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. నాన్ స్టాప్ బాదుడే బాదుడు.
అక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాక్ ద్వారా మనం తిరువణామలై, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట వెళ్ళిపోవచ్చు. స్కిప్పింగ్ కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్. అలా ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది చూసారా, అది అలా మన రైల్ బ్రిడ్జ్ మీదకి వస్తుంది. అలా విల్లిపురం వెళ్ళిపోవచ్చు ఆ ట్రాక్ ద్వారా. ఇదే ఆ ట్రాక్ ద్వారా మనం విల్లిపురం వెళ్ళిపోవచ్చు. వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. మనకి టైం చూసుకుంటే నియర్లీ 2 అవుతుంది అనమాట. మన మధ్యాహ్నం భోజనం అయితే ఇది సర్వ్ చేశారు. మిక్స్ వెజ్ కర్రీ, టమాటో ఫ్రై, పొటాటో ఫ్రై, రోటీ, స్వీట్, కర్డ్ అండ్ దాల్ అండ్ జీరా రైస్. టేస్ట్ చేద్దాం ఎలాగుందో. యా, కర్రీ అయితే బాగుంది, పప్పు కూడా బాగుంది. నాన్ వెజ్ మీద వెజ్ బాగుంది ఈరోజు. నేను నాన్ వెజ్ తిన్నాను ఫ్రైడే, సాటర్డే కదా, సో వెజ్ అనమాట. వెజ్ బాగుంది ఈరోజు, నాన్ వెజ్ కన్నా బాగుంది. లంచ్ చేస్తాను, లంచ్ అయితే బాగుంది వెజ్. మనం ఈ లోపే జోలార్పేట జంక్షన్ దగ్గరికి అయితే వస్తాం. మనం స్టాప్ లేదు, స్కిప్ చేస్తాం జోలార్పేట జంక్షన్ని. స్లోగా జోలార్పేట జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనము. జోలార్పేట స్టేషన్ స్కిప్ అనుకున్నాను, స్కిప్ కాదు, ఇది ఒక టెక్నికల్ హాల్ట్ అనుకుంటా. క్రూ అయితే చేంజ్ అవ్వట్లేదు కానీ కొన్ని చెప్పకూడదు, చెప్పను అనమాట. ఇందులో మ్యాక్సిమం వెస్ట్ బెంగాల్ పీపులే ఉన్నారనమాట.
అనకూడదు కానీ అందరూ పానపరాకలు నవ్వులుతూనే ఉన్నారు. ఒక ప్యాకెట్ తాగుతాడు, ఒక ప్యాకెట్ తాగుతాడు, అలా నవ్వులుతూనే ఉన్నారు మ్యాక్సిమం చాలామంది. ఒక 65-70% వేసుకోవచ్చు. కానీ ట్రైన్ మాత్రం హౌరా నుంచి బెంగళూరు వరకు చాలా వరకు ఫుల్ అయిపోయి ఉంది. ఒక 20 minutes తర్వాత జోలార్పేట జంక్షన్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ సీదా బెంగళూరు. జోలార్పేట అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. అక్కడి నుంచి సేలంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మన ట్రాక్ స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 110. బాబాయ్ చాలా పెద్ద టర్నింగ్ ఉంది ఇది. జోలార్పేట దాటిన తర్వాత మన స్పీడ్ అయితే ఇదనమాట. ఇంకో ట్రాక్ అయితే అక్కడ ఎక్కడో తప్పిపోయింది అనమాట. ముందున ఎక్కడో జాయిన్ అవుద్దేమో.
ఎన్ని టర్నింగ్లు వస్తున్నాయో ఈ రూట్లోని ఇలాగా. చాలా సేపటి తర్వాత వచ్చింది ట్రాక్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్, పల్లెనూరు. స్కిప్పింగ్ కుప్పం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ KPN. బెంగళూరు చెన్నై సెంట్రల్ డబుల్ డెక్కర్ వస్తుంది. కర్ణాటక వచ్చేసరికి మనల్ని వర్షంతో వెల్కమ్ చేసింది. ఒక్కసారిగా సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాక్సిమం కెమెరాకి అయితే కనిపించకపోవచ్చు, ఇప్పుడు కనిపించవచ్చు. నెక్స్ట్ తుఫాన్ దూరంతో చేయబోతున్నాం కదా, అందుకే వర్షం స్టార్ట్ అయిందేమో. కరెక్ట్గా ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ నుంచి రేస్ వస్తున్నట్లు లేవు అవి.
అక్కడ అవన్నీ డీజిల్లోకి వస్తున్నాయి చాలానా. రైల్వే స్టేషన్కి స్టేషన్ కోడ్ వచ్చేసరికి KJM. మనకి ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది. వెల్కమ్ టు ద SMVT బెంగళూరు. అండ్ గైస్ వెల్కమ్ టు ద SMVT బెంగళూరు టెర్మినల్ రైల్వే స్టేషన్. ఇది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్ అనమాట. మనం వచ్చేసరికి 5:40కి వచ్చాము, 3:50కి రావాలి. సో టోటల్గా 1 hour 50 minutes డిలే అనమాట. దురంతలో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి బాగుంది. ప్రైస్ వచ్చేసరికి 4000. అందరూ ఇదే 4000కి రావాలని లేదు కదా. ఇదే 4000కి వేరే ట్రైన్లో ప్లస్ ఏసీలో కూడా జర్నీ చేసేయచ్చు. కాకపోతే దీనికి 3 hours తేడా అంతే. నేను కొంచెం డిసప్పాయింట్ చేశాను. విజయవాడ వరకు నైట్ జర్నీస్ అవి పెట్టలేదు, అండ్ హై స్పీడ్ స్కిప్స్ కూడా పెట్టలేదు నేను. అండ్ RPF ఉన్నారు కదా, సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మంచి హీట్ మూమెంట్ కదా, సో సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్, తప్పదు మరి. ఇంకేంటి మీరు అయితే వెళ్ళినా తుఫాన్ దూరంతో టైం అవుతుంది. ఈరోజు ఉంది 11:30కి యశ్వంత్పూర్ నుంచి. ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని యశ్వంత్పూర్ దాకా వెళ్ళి అక్కడ నుంచి తుఫాన్ దూరంతో అయితే క్యాచ్ చేయాలి. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. స్టేషన్ బయట సైడ్ ఇది మినీ ఎయిర్పోర్ట్ లాగే ఉంది. ఇది మన జాతీయ జెండా రెపరెపలు ఆడిపోతుంది, అలాగే ఆడాలి.